లైఫ్ని చాలా బిజీగా ఉంచుకో. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పక్కోడి గురించి వాడు ఎదుగుతుండు, వాడు ఈ పని చేస్తుండు, వాడు అది చేస్తుండు, ఆమె నన్ను ఇట్లా అన్నది, సో మా పేరెంట్స్ నన్ను సరిగ్గా చూస్తలేరు, సో పేరెంట్స్ నన్ను ఎప్పుడు తిడతారు, సో నా దగ్గర డబ్బులు ఉంటలేదు, సో నేను ఇట్లా చేయాలా, సో వాళ్ళు ఇట్లా, ఇదంతా బేకార్ పంచాయతీ. సో నేనేమంటున్నా, నువ్వు పని చేసుకో, పని చేసుకొని సంపాదించుకో. సో బిజీ షెడ్యూల్ పెట్టుకో. ఎందుకంటే ఎంత బిజీ ఉంటే అంత లైఫ్ని బాగుంటుంది. ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి ఖర్చులు పెరుగుతాయి. సో లైఫ్లో నువ్వు ఎంత బిజీ ఉంటే అంత ఎదుగుతావు. బిజీగా లేకపోతే ఎదగవు. బిజీగా అంటే అడ్డమైన పంచాయతీలు కాదు, ఎదిగే నీకు సంపాదన ఎప్పుడు రావాలా. అందుకే నేనేమంటున్నా, చిన్న వయసు నుంచి పని చేసుకుని చదువుకున్నారనుకో, మీకు ధ్యాస అనేది వేరే సైడ్ వెళ్ళదు. అంటే లైక్ అమ్మాయిలకు గెలకడం, దాన్ని గెలకడం, దీన్ని గెలకడం ఏమున్నది. సో మీకు అమ్మాయిల జోలి వెళ్ళకపోతే మీరు ఎదుగుతారు. ఒకవేళ అమ్మాయిల జోలికి వెళ్ళారనుకో, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎందుకంటే మీరు వర్క్ చేసే ఏజ్లో అమ్మాయిలను గెలకడం మొదలుపెట్టారనుకో, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. సో మీ లైఫ్ అనేది నాశనం అవుతుంది. అంతే, దీంట్లో ఏం లేదు. ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. సో మీరు మాత్రం బేకర్గా లేక రోడ్ల పంట చిప్పలు పట్టుకొని తిరుగుతారు. ఇది ట్రూత్. అందుకే నేను ఏమంటున్నా, మీ లైఫ్ ఎంత బిజీ ఉంటే అంత బాగుపడతారు. సో లైఫ్లో నీ ఫ్రెండ్స్ అందరు ఎదుగుతారు, నువ్వు ఎదగవు. ఎప్పుడు నీ లైఫ్ అనేది బిజీ షెడ్యూల్లో లేనప్పుడు. సో నువ్వు, అందుకే నేను ఏమంటున్నా, టీనేజ్ నుంచి పని చేసుకోరు. టీనేజ్ నుంచి పని చేసుకుంటే సో మీకు ఒక అంటే గోల్ ఉంటుంది. లైక్ నేను పొద్దున్న లేవాలా, పని చేసుకోవాలా, సంపాదించుకోవాలా, చదువుకోవాలా, ఎడ్యుకేట్ కావాలా, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నేను మంచి కారు తిరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఏజ్ నుంచి పని చేసుకుంటా, సంపాదించుకుంటే తర్వాత కారు తీసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా బైక్ తీసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా గోల్డ్ కొనుక్కోవచ్చు. సేమ్ అదేవిధంగా బండి తీసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా ఇల్లు తీసుకోవచ్చు. సో ఈ మెంటాలిటీను మెచ్యూర్ చేసుకోవాలి. అంతేకాని సో ఆమెని గెలకాల, సో దాన్ని గెలకాల, వేసిన దోశతో తాగితే ఎంత మంచిగా ఉంటుంది, సో ఎప్పుడు సిట్టింగ్ వేయాలా, సో ఎప్పుడు టైం వేస్ట్ చేయాలా, ఇది ఉండద్దు. ఇది ఉంటే లైఫ్ నాశనం అవుతుంది. అందుకే ఎవడైతే టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకుంటాడో వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎందుకంటే వాడికి వేరే ధ్యాస అనేది. ఒక్కసారి అమ్మాయి ధ్యాస పడ్డాడా వాడు ఎప్పటికీ ఎదగడు, లైఫ్లో ఎప్పటికీ ఎదగడు. ఆమె నీతో ఉంటుంది, లాయల్టీ కాదు మన, నీ దగ్గర డబ్బు ఉన్న రోజు నీతో ఉంటుంది. డబ్బు అయిపోయింది అనుకో నీ దగ్గర ఉండదు. ఎందుకంటే ఆమె కంఫర్ట్ చూసుకుంటుంది, ఆమె లైఫ్ ఎంత బాగుండాలని చూసుకుంటుంది. నువ్వు నీ దగ్గర అలాంటి లేవనుకో, క్వాలిటీస్ లేవనుకో, సంపాదన లేదనుకో, ఉండదు. ట్రూత్ ఇది. డబ్బు ఉంటే నీతో అమ్మాయి ఉంటుంది, డబ్బు లేకపోతే నీ దగ్గర అమ్మాయి ఉంటుంది, ఎవ్వరు ఉండరు. నీ పేరెంట్స్ కూడా నేను దూరం పెడతారు. సో నేనేమంటున్నా, నీకు సంపాదన రావాలంటే, సో నీ మైండ్ డిస్టర్బ్ కావద్దంటే టీనేజ్ నుంచి పని చేసుకుంటూ చదువుకోర్రి. సో అప్పుడు మీరు దేంట్లో ఒక దాంట్లో ఇరుక్కపోతారు. లైక్ సంపాదించట్లా, నేను అనేది అడ్డమైన పంచాయతీలలో కాదు, సంపాదన. లైక్ మీకు అప్పుడు ఒకటే ఉంటుంది, ఎడ్యుకేట్ కావాలా, లైక్ సంపాదించాలా, ఎడ్యుకేట్ కావాలా, సంపాదించాలా. ఇదే దీంట్లో మీకు ఒక పక్క మీరు ఎడ్యుకేట్ అవుతారు, ఇంకో పక్క మీకు సంపాదన, బ్యాంకుల బ్యాలెన్స్ నిండుతాయి. దాంతో మీరు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది, మంచి క్వాలిటీ గల బట్టలు వేసుకోవడం జరుగుతుంది, మంచి షూ కొనుక్కుంటారు, షూ వేసుకుంటారు. దాంతోపాటు మంచి కాస్ట్లీ బండి తీసుకుంటారు. మీ ఫ్రెండ్స్ ముంగర మీరే తోపుగా మంచి బెటర్ క్వాలిటీ గల మంచి హై రేసింగ్ బండి తీసుకుంటారు. లైక్ పెద్ద కారు తీసుకుంటారు. ఇదంతా పెద్ద ఇల్లు తీసుకుంటారు. ఇదంతా ఎప్పుడు నువ్వు వేరే సైడ్ నీ ధ్యాస లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా పని గురించి ఆలోచిస్తే అంతే. ఎందుకంటే ఇప్పుడు 2025 అయిపోతుంది, 26 వస్తుంది. సో మీకు ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే చాలా ఖర్చులు అవుతాయి. ఎందుకంటే బయట ఏ కొనాలన్నా ఖర్చులు ఉన్నాయి కాబట్టి. సో మీకు ఖర్చులు బాగా ఉంటాయి కాబట్టి అందుకే మీరు సంపాదిస్తేనే మీకు వాల్యూ ఉంటుంది. బయటైనా ఎక్కడైనా ఎవడైనా నేను నమస్తే అని వల్కరియాలన్నా నీ దగ్గర డబ్బు ఉండాలి. చినిపోయిన బట్టలు వేసుకుంటూ తిరిగినా అనుకో నేను ఎవడు పట్టించుకోడు. ఇది ధర్మకాలం కాదురా బాబు, కలియుగం ఇది. సో నువ్వెంత మంచివాడిగా ఉన్నా అది బేకార్. నేనేమంటున్నా, ఇంకొకటి గురించి ఆలోచించేంత టైం నీ దగ్గర ఉంచుకోకు. బిజీ షెడ్యూల్, పొద్దున్న లేచినావా, నీ వర్కౌట్ నువ్వు కంప్లీట్ చేసుకున్నావా, టిఫిన్ చేసినావా, వర్క్ వెళ్ళిపోయినావా, అది నువ్వు బిజినెస్ చేస్తావో జాబ్ చేస్తావో ఏదో ఒకటి, కానీ వర్క్ వెళ్ళినావా, దాని తర్వాత వర్క్ నుంచి వచ్చినావా, నువ్వు నీ టైం నీ కోసం స్పెండ్ చేసుకున్నావా, దాని తర్వాత ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తే బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావా, లేకుంటే జాబ్ అంటే ఏ విధంగా ఎదగాలని ఆలోచిస్తున్నావా, లేక నీ ఫ్యామిలీ గురించి, ఇంతే ఉండాలి. బయట పంచాయతీలు బేకార్ ముచ్చట్లు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఎవరి గురించి ఆలోచించినా ఒక్క రూపాయి లాభం లేదు. ఒక్క పైసా కూడా లాభం లేదు.
ఎందుకంటే ఎవడు ఇంకొకటి గురించి ఆలోచించాడు. ప్రతి ఒక్కడు వాడి ఫ్యామిలీ ఏ విధంగా ఎదగాల, వాడి లైఫ్ ఏ విధంగా మారాలా, ఎట్లా ఏ విధంగా గ్రో కావాలో ఆలోచిస్తారు, కానీ ఇంకొకటి గురించి ఆలోచించారు ఎవడు. అర్థమవుతుందా? ఒకవేళ నీకు సంపాదన అధికంగా ఉన్నది, సో నువ్వు మంచిగా సెటిల్ అయినావు, మంచిగా డబ్బు సంపాదించిన, మంచి మంచి పెద్ద స్థాయికి వెళ్ళినావు అంటే ఒక 10 మంది పేదవాళ్ళకి ఫుడ్ పెట్టు, లైక్ అనాథాశ్రయాలకి కొంచెం డబ్బు దానం చేయి, లేకుంటే చిన్నపిల్లల అనాథ పిల్లలకి బట్టలు కొని, లేకుంటే రోడ్డు పంట ఆడంటే ఆడ వండుకుంటారు పేదవాళ్ళు, వాళ్ళందరికీ మంచిగా రగ్గులు కొని. సో అట్లా ఈ సేవ అట్లా. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఏడానికి పని లేదు, ఎవరు దగ్గర తీయరు కాబట్టి అసలు వాళ్ళకి మంచి బట్టలు, మంచి ఫుడ్, కప్పుకోవడానికి దుప్పట్లు ఇలాంటివి ఇచ్చినామనుకో హ్యాపీ. సో ఫ్రెండ్స్ తోటి తాగుడు తందనాలు ఇదంతా ఓకే ఒప్పుకుంటారు, చెయ్యు, కానీ దాంట్లో పేదవాళ్ళకు కూడా దానం చెయ్యి. అంతేగాని నువ్వు దానం చెయ్యు పేదవాళ్ళకి, కానీ నీ టైం వేరే వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఇప్పుడు నీకు సంపాదన అధికంగా ఉన్నది, నువ్వు సెటిల్డ్, నీ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, సో నీకు ఏదైనా ఒకటి వేయాలనిపిస్తుంది. సో అందుకే నేనేమంటున్నా, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో, గరీబ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ రోడ్ల మీద పడుకుంటారు. సో వాళ్ళకి సరైన ఇల్లు ఉండదు, సరైన ఫుడ్ ఉండదు, సరైన బట్ట ఉండదు. సో అసలు వాళ్ళకి దానం చేయు. ఫుడ్ అన్నా, బట్టలన్నా, డబ్బు అన్నా, ఏదైనా ఒకటి, లైక్ రైస్ బ్యాగ్స్ ఇవ్వడం, కూరగాయలు కొని ఇవ్వడం. సో ఇలాంటివి ఏదైనా చెయ్యు. లేక అనాథాశ్రయాలకి సో వాళ్ళకి కొంచెం డబ్బు ఇవ్వడం, సో అక్కడ బియ్యపు సంచులు ఇవ్వడం, ఇలాంటివి చెయ్యు. అట్లా ఇదంతా నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు తెలుసా? నీకంటూ నువ్వు సొంతంగా పని చేసుకుంటూ చదువుకున్నావు అనుకో చిన్న ఏజ్ నుంచి, సో నీకు 25-26 ఇయర్స్ లోపల నువ్వు సెటిల్ అవుతావు. సెటిల్ అయ్యాక ఏదైనా ఒక జాబ్లోనే, బిజినెస్లోనే, దేంట్లోనే ఒక దాంట్లో ఉండి నీ దగ్గర డబ్బు ఉంటుంది. సో నువ్వు నీ ఫ్యామిలీతో బాగుంటావు, నీ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉంటావు, దాంతో నీకు ఏదైనా చేయాలనిపిస్తుంది. ఓకే, అప్పుడు నీకున్న డబ్బుతోటి, నీకున్న స్తోమతతోటి పేదవాళ్ళకి దానం చేయడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు నువ్వు కష్టపడి చదువుకొని మంచిగా డబ్బు సంపాదిస్తే. నువ్వే బేకారుగా లెక్క పంచాయతీలో బేకారు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్న టైం పాస్ చేస్తే నువ్వు ఎదగవు. నీ తల్లిదండ్రులు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. సో వాళ్ళు ఏజ్ బార్ అవుతుంది. సో వాళ్ళని ఏ విధంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకోలేవు. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు చూసుకునేది చూసుకోలేవు. దాంతోపాటు నువ్వు ఒకవేళ పేదవాళ్ళకి దానం చేయాలన్నా నీ దగ్గర డబ్బు ఉండదు. నువ్వు పేదవాళ్ళకి ఏ విధంగా దానం చేస్తే దానం చేయలేవు కదా. నీకు ఉంటుంది మనసులో చేయాలని, కానీ ఏమున్నది కానీ డబ్బు ఉండదు కదా. అందుకే మీకు ఒకవేళ పేదవాళ్ళకి దానం చేయాలన్నా మీరు చిన్న ఏజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నారనుకో, మీకన్నా జాబ్ అని ఉంటుంది, బిజినెస్ అని ఉంటుంది, దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా సెటిల్ అయి ఉంటారు. ఎప్పుడు టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకుంటూ ఉంటే అప్పుడు బయట ఏ విధంగా బతకాలో, బయట ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది. అందుకే లైఫ్లో ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఉండాలి. బిజీ షెడ్యూల్ ఉంటేనే ఏదైనా కూడా సాధించడం జరుగుతుంది. ఎప్పటికీ నీ దగ్గర డబ్బు అధికంగా ఉండాలా, నువ్వు ఎడ్యుకేట్ కావాలంటే నీకు బిజీ షెడ్యూల్ ఉండాలి. బిజీ షెడ్యూల్ ఉంటే ఎవరి గురించి ఆలోచించాలి. జస్ట్ నీ ఫోకస్ అంతా వర్క్, పని 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 ఉంటుంది. పని ఉంటేనే డబ్బు వస్తుంది. పని లేకపోతే డబ్బు ఎప్పటికీ నిండదు బ్యాంకులో. అర్థమవుతుందా? నీ బ్యాంకులో పైసలు వాడాలంటే నువ్వు కష్టపడి పని చేయాలా, హార్డ్ వర్క్ వేయాలా, బయటకు వెళ్ళి పని చేయాలా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఖచ్చితంగా పని చేయాలంతే. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే లైఫ్లో సెటిల్ కావాలో, మంచిగా బిజీ షెడ్యూల్ ఉండాలంటే ఖచ్చితంగా మీరు చిన్న ఏజ్ నుంచి పని చేసుకోవాలి, చదువుకోవాలి. దాంతోపాటు చదువుకోరంటే మార్క్స్ కాదు, మీరు ఎడ్యుకేట్ కావాలా. మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా బయట మీకు జాబ్ రావాలంటే ఒకటే, మీరు స్కిల్ డెవలప్ చేసుకోవాలా. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలో వెళ్ళాలంటే వాళ్ళ కంపెనీలో నువ్వు ఏ విధంగా యూజ్ అవుతావు ఆ కంపెనీ వాళ్ళకి, ఆ విధంగా నువ్వు ఎట్లా మార్చుకోవాలి. లైక్ స్కిల్ డెవలప్ చేసుకోవడం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, ఇలాంటి నువ్వు తెలుసుకొని సొంతంగా నువ్వే నేర్చుకోవాలి. ఎవరు నేర్పడు, నీకు నువ్వే నేర్చుకోవాలి అంతే. పుస్తకాలు చాలా ఉన్నాయి, చదువుకో. టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. సో అవన్నీ విషయాలు తెలుసుకో. ఆన్లైన్లో అడ్డమైన వీడియోలు చూసే బదులు దానికి సంబంధించిన రీసెర్చ్ చేయి, ఎదుగుతావు. ఓకే, అందుకే టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నారనుకో బేఫికర్. ఎందుకంటే ఫోకస్ అంతా అమ్మాయిల మీద కోదు, వర్క్ మీదకి వస్తుంది. అర్థమవుతుందా? మీరు మారని రోజులు మీ లైఫ్ మారది, మీ పేరెంట్స్ జీవితాలు మారాయి. అర్థమవుతుందా? లైఫ్ అంతా నీ చేతుల మీద ఉన్నది. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేయాలనుకొని ఫిక్స్ అయినాకో ఎదుగుతావు. అట్లనే నార్మల్గా తిరుగుదాం అనుకుంటే అట్లనే అయిపోతుంది నీ లైఫ్. అంతే, నీ చేతులు ఉన్నది అంతే. ఎవరిని జీవితం మార్చాడు గుర్తుంచుకో. లైఫ్ని బిజీగా పెట్టుకోరు, బిజీ షెడ్యూల్ ఉంచుకోరు. లైఫ్ని ఎంత బిజీగా ఉంచుకుంటే అంత ఎదుగుతావు. బిజీగా ఉంచుకోలేమనుకో ఎదగవు. లైఫ్లో పని ఇంపార్టెంట్. నువ్వు పుట్టినవు పెరుగుతున్నావు. నీ కన్న తల్లిదండ్రులు నిన్ను పెంచారు. లైక్ నీకు ఒక టీనేజ్ 18+ దాకా పెంచారు. నీ కాళ్ళ చేతులు మంచిగా ఉన్నాయి, తెలివి ఉన్నది, ఏ విధంగా బతకాలో తెలుసు.
బయటకు వెళ్ళి పని చేసుకోవాలి అంతే. నేను పెంచారు, సో వాళ్ళను మంచిగా చూసుకోవాలి. వాళ్ళ అమ్మని, మీ అమ్మని, నాకు బండి కొని, నాకు కారు కొని, మీ అమ్మని లేదా మీ నాన్నని నాకు ఇల్లు కట్టి, నాకు బండి కొని, నాకు కారు కొని, ఇవన్నీ అడగద్దు. మీరు మిమ్మల్ని పెంచిర్రు, మీరే కష్టపడి మీరు ఎదగల. మీరు కష్టపడి మీరు ఎదిగిర్రు అనుకో, టీనేజ్ నుంచి పని చేసుకుని లైక్ 13 నుంచి అప్పుడు మీరు బయట స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. బాధలు ఎట్లుంటాయి, కష్టాలు ఎట్లుంటాయి, ఒక మామూలు వ్యక్తి ఏ విధంగా బాధలు పడతాడు, ఏ విధంగా కష్టాలు పడతాడో తెలుస్తుంది. కాబట్టి మీకు బాండింగ్ కుదురుతుంది. సో దాంతో మీకు ఒకవేళ మీరు బిజినెస్ పెట్టినా అందులోని ఎంప్లాయీస్ యొక్క బాధలు తెలుసుకుంటారు. కాబట్టి సో ఆ బిజినెస్ మీరు గ్రోత్ అధికంగా పెంచడం జరుగుతుంది. అది దాంతో మీరు ఒకవేళ జాబ్ వేయాలనుకున్నా కూడా జాబ్లో ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క బాధలు, పేద మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళ యొక్క బాధలు కూడా మీకు తెలుస్తాయి. అందుకే నేను అనేది ఏంటంటే టీనేజ్ నుంచి బయట పని చేస్తే బయట విషయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తాయి. అర్థమవుతుందా? అందుకే నేను అనేది. సో మీరు కూడా లైఫ్ గురించి మొత్తం తెలుస్తుంది. బయట ఏదైనా వర్క్ వేస్తే అందులో ఉన్న ఒక్కొక్కరి జీవితాలు ఒక విషయాలు తెలుస్తాయి. సో దాంతో మీ లైఫ్ అనేది మారుతుంది, ఎంత కష్టం ఉంటుందని. అందుకే నేను అనేది లైఫ్ని ఎంత బిజీగా ఉంచుకుంటే అంత మంచిది. టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ మీన్స్ అనవసరమైన ముచ్చట్లు, ఇంకొకటి ఇంటి ఇట్లా అయిందట, వాడింటి ఇట్లా అయిందట, అది ఇట్లా వేసిందట, ఆడిట్లా వేసి బుల్షెట్, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. మీ తల్లిదండ్రులు మీరు తిట్టినా కొట్టినా ఏం చేసినా వాళ్ళని తల్లిదండ్రులు కాబట్టి మంచిగా చూసుకునే బాధ్యత నీది. ఓకే, సో వాళ్ళు నేను తిట్టని ఏమన్నా ఏని, నువ్వు మాత్రం తల్లిదండ్రులు ఏమనకు. అర్థమవుతుందా? సో నువ్వు పని చేసుకో, మంచిగా ఎడ్యుకేట్గా. బాగా తిడుతుంటే చక్క ఏదైనా హాస్టల్లో పోయి జాయిన్ అయ్యి మంచిగా చదువుకో, మంచి ఎదుగు, సంపాదించు. దాని తర్వాత మీ తల్లిదండ్రులు మంచిగా చూసుకో. ఓకే, లైఫ్ని ఎంత బిజీ ఉంచుకుంటే అంత ఎదుగుతావు. పొద్దున్న లేచిన నుంచి నైట్ పండుకునేదాకా నీ లైఫ్ అనేది బిజీగా ఉండాలి. కానీ అమ్మాయితో ఫోన్ మాట్లాడడం, వాడితో బయట తిరిగి మందు తాగడం, సిగరెట్ పట్టడం, గంజాయి పట్టడం అంత బేకార్. ఇది దీనివల్ల ₹1 లాభం లేదు తప్ప నష్టమే ఉన్నది. పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. అర్థమవుతుందా? లైఫ్ని ఎంత బిజీగా ఉంచుకుంటే అంత ఎదుగుతావు, లేకుంటే ఎప్పటికీ ఎదగలేవు. గుర్తుంచుకో. సో నేను చెప్పింది కరెక్ట్ రాంగ్ అనేది కింద కామెంట్ బాక్స్లో మీరే చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ అండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.